మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని రోహిణి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గుండెపోటుతో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసుపత్రికి వచ్చారని, చికిత్స కొనసాగుతోందని అన్నారు. సుదర్శన్ రెడ్డి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించామన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని రోహిణి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గుండెపోటుతో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసుపత్రికి వచ్చారని, చికిత్స కొనసాగుతోందని అన్నారు. సుదర్శన్ రెడ్డి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించామన్నారు. సుధాకర్ రెడ్డి గారు కార్డియాక్ అరెస్ట్ తో హాస్పిటల్కి వచ్చారు. 10 సైకిల్స్ ఆఫ్ సిపిఆర్ చేశాక ఆల్మోస్ట్ 1 అవర్ ఆఫ్ సిపిఆర్ తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేశాం. ముందు నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ అని చెప్పి, దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది. ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. కానీ ఇప్పుడు యశోదాకి ఎందుకంటే యశోద ఎనీ అదర్ హాస్పిటల్ వేర్ దే వాంట్, ఈ హాస్పిటల్కి షిఫ్ట్ హైయర్. ఎందుకంటే మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా ఫర్దర్ సర్జరీస్ ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళు వెళ్తామంటే పంపిస్తాం. బట్ రిలేటివ్లీ హీ స్టేబుల్. ఓకే అండి, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. వారికి కార్డియాక్ అరెస్ట్ వచ్చినారు. 9 సైకిల్స్ చేసిన తర్వాత రివైవ్ అయినారు. క్యాథ్లాబ్ తీసుకెళ్లి వారికి ప్రైమరీ యాంజియో చేసినారు. చేస్తే కార్డియాక్ ప్రాబ్లం కాదని తేలింది. తర్వాత సిటీ చేసినప్పుడు సిటీలో కూడా పల్మనరీ ఎంబోలిజం అని ఉంటుంది, దాంతో ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వారికి కార్డియాక్ ప్రాబ్లం లేదు, వైట్ స్టేబుల్గా ఉన్నాయి. దాన్ని ఆ పల్మనరీ ఎంబోలిజం థ్రాంబెక్టమీ అంటే రక్తము గడ్డను కరిగించడానికి 2 మెథడ్స్ ఉంటాయి, మెకానికల్ ఒకటి, థ్రాంబలైసిస్ అని. ఇప్పుడు దాన్ని థ్రాంబలైసిస్ చేద్దాం అనుకుంటున్నారు. కొంచెం స్టేబుల్ అయిన తర్వాత వారి బంధువుల ఇష్టానుసారము హైయర్ సెంటర్ తీసుకెళ్తామంటే పంపిస్తామంటారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మీదుర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు మరోసారి ప్రకటించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కొంత ఉదయం నుంచి కూడా కొంత ఉత్కంఠ గందరగోళం నెలకొంది. ఆసుపత్రికి ఉదయం 7:30 ఆ ప్రాంతంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయనను పక్కనే ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పల్స్ లేదని ఆయనతో వచ్చినటువంటి ఆయన అనుచరులకు అప్పటికప్పుడు పరీక్షలు చేసినటువంటి వైద్యులు ఆయన పల్స్ లేదు అని, ఆయన పరిస్థితి విషమం అని అప్పటికప్పుడు ప్రకటించారు. దీంతో ఆయన మృతిపైన వివిధ రకాలైనటువంటి ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. దీంతో మళ్ళీ వైద్యులు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 9 సార్లు దాదాపుగా సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన తర్వాత కొంత పల్స్ కొంత పల్స్ రిక్రీజ్ అయిందని మళ్ళీ వెల్లడించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి పైన తీవ్ర గందరగోళం నెలకొనడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నాయకులంతా కూడా రోహిణి ఆసుపత్రికి చేరుకున్నారు. కేటీఆర్ హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితమే రోహిణి ఆసుపత్రికి వచ్చారు. హైదరాబాద్ నుంచి వాళ్ళంతా కూడా హుటాహుటిన బయలుదేరి మొత్తం ఇప్పుడు రోహిణి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు అయితేనేమి, పార్టీ శ్రేణులు అయితేనేమి ఇక్కడ చేరుకుని ఇక్కడ ఒక దిగ్భరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితం వైద్యులు అయితే మరొక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత వైద్యానికి సహకరిస్తుంది, పల్స్ కొంత రిక్రీజ్ అయినటువంటి నేపథ్యంలో లంగ్స్ లోనే కొంత ఆయనకు నిమోనియాతో ఇంతకుముందు నిమోనియా ప్రాబ్లం ఉండడంతో లంగ్స్ లో తీవ్రమైనటువంటి సమస్య ఉంది. తర్వాత గుండెలో కూడా హార్ట్స్ కు సంబంధించి కొన్ని నర్వ్స్ బ్లాక్ అయినాయని కూడా వాళ్ళు చెప్పారు. దీంతో ఆయనకు అత్యవసర పరిస్థితుల మధ్య వైద్యం అందించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఎలాంటి కండిషన్స్ కైనా సిద్ధంగా ఉన్నామనంటేనే, ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నామని చెప్తేనే వైద్యం చేస్తామని వైద్యులు కరాఖండిగా చెప్పడంతో ప్రస్తుతం అయితే వైద్యం కొనసాగుతుందని చెప్తున్నారు. కేటీఆర్ హరీష్ రావు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రికి చేరుకొని ఆయన వైద్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే నవీన్.